తీసుకుందాము. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం తీసుకుందాము. 3వ అధ్యాయంలో ఫస్ట్ 4 వర్సెస్ చదువుకుందాము. కాకపోతే ఫస్ట్ 2 వాక్యాలు చదువుకుందాము. మొదటి 2 వాక్యములు చదువుదాము. 3వ అధ్యాయము తెలుగులో చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెడుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కృపాసనమున కూర్చుండి ఉన్నాడు. పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చాలమ్మా. మనపై కొలస్సీ రాసిన పత్రికను గత కొన్ని నెల మాసము చదువుతూ వస్తుంటున్నాము. లాస్ట్ మనము 2 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసాము. 2 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాము. 2 చాప్టర్స్ ఒక మేజర్ థీమ్ ఏంటంటే క్రీస్తు మన కోసము ఏమి చేసి ఉన్నాడు అనే థీమ్లో మనం చదువుతూ వస్తున్నాము. ఆయన చేసిన క్రియలు అతి ముఖ్యమైన క్రియలు. అంటే మన రక్షణ కోసము దేవుడు తన ఉన్నతమైన ప్రాణాన్ని మనకి శిలువలో అప్పగించి ఆయన కల్వరి శిలువ మరణము ద్వారా మనకి గొప్ప రక్షణను క్రీస్తు మనకు కలుగ చేసి ఉండను. సో ఆ క్రెడిట్ అంతా ఆయనకే కానీ మనది కాదు. సో రక్షణ అనేది క్రీస్తు మనకు కలుగ చేసిన దేవుని యొక్క గొప్ప కృపా వరం అది. సో ఆయన రక్షణ మనకు కలుగ చేస్తుంటున్నారు. మన విశ్వాసం ద్వారా రక్షణ మనం పొంది ఉన్నాము. సో ప్రీవియస్గా మనము చదివిన అంశాలు ఏంటంటే ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, దీని ద్వారా మానవుడికి కలుగుతున్న గొప్ప రక్షణ. సో వీటన్నిటి కూడా మనము మేజర్గా కవర్ చేసి ఉన్నాము. 3rd and 4th 3, 4 యొక్క మేజర్ థీమ్ ఏంటంటే క్రీస్తు మనకి ఏమి చేశాడని కాదు, మనము క్రీస్తు కొరకు ఏమి చేయాలి, ఏమి చేసేదానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇది మస్ట్ అని చెప్పబడుతుంది. ఖచ్చితంగా మనం చేయాలి. సో ప్రజల యొక్క ప్రాబ్లం, నేను ఏం చేయాలి అని అడిగేవారు ఉన్నారు. ప్రభు కొరకు ఏం చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభు మీకేం చేశారని తెలుసుకుంటేనే మీరు ప్రభు కొరకు ఏమి చేయాలనే యొక్క అవగాహన కలుగుతుంది. కానీ ప్రభు ఏమి చేసి ఉన్నాడనే యొక్క అవగాహన లేకుండా మనం ఏమి చేసినా కూడా అది వ్యర్థమైపోతుంటున్నది. సో ఈనాడు చాలా క్రిస్టియన్స్ పీపుల్ దేవుని కొరకు ఏమైనా చేయాలని అనుకుంటున్నారు. సో జస్ట్ వాళ్ళు పిలిచి దేవుడు మీకేం చేశాడు అని అడిగారంటే, మా బాబుకు జాబ్ ఇప్పించాడండి, మా పాపకి మ్యారేజ్ జరిగిందండి, సో దీనికన్నా మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా? సో అది కాదు. సో మీ బాబుకి జాబ్ దేవుడు ఇవ్వకపోతే ఎవరైనా కార్పొరేట్ కంపెనీ కూడా ఇస్తాడు. ఏమేన్. సో మ్యారేజ్ కూడా ఎవరో ఒకరు చేసుకుంటారు. సో మ్యారేజ్, జాబ్ ఇది కాదు. దీనికన్నా ఉన్నతమైనది రక్షణ దేవుడు నరుడికి కలుగు చేసి ఉన్నాడు. సో నరుడు పాపిగా ఉన్నాడు. ఈ పాపములోనే జీవించేదవలన అతడు గొప్ప శాపాన్ని పొంది జీవితం అంతా కూడా నరక వేదన అనుభవించి ఆఫ్టర్ డెత్ తర్వాత కూడా నరకంలో పడిపోతాడు. సో దేవుడు జాబ్ ఇచ్చినాడా, మ్యారేజ్ చేసి ఇచ్చినాడా, పిల్లలు ఇచ్చారని కాదు, ఈ మస్ట్ కాదు. ఈనాడు సంఘంలో అదే గొప్పగా చెప్తాం. దేవుడు నాకు జాబ్ ఇచ్చారండి, దేవుడు ఇల్లు ఇచ్చారండి, అది ఇచ్చారు. సో దేవుడు లేనివాడు కూడా జాబ్ ఇచ్చినాడు, దేవుడు నమ్మలేనివాడు కూడా జాబ్ దొరుకుతుండే, దేవుడు నమ్మలేనివాడు కూడా మ్యారేజ్ జరుగుతుండే, దేవుడు నమ్మలేనివాడు కూడా, దేవుడే లేడు అనుకున్నవాడు కూడా బిడ్డలు, ఇల్లు, వాకిల్ని కలుగుతుండే. సో ఇవన్నీ కామన్ గ్రేస్. ఇవన్నీ కూడా అందరికీ కూడా కలుగుతున్నది. వర్షము, సూర్యుడు, ఎండ, వర్షము, ఇవన్నీ కూడా దేవుని బిడ్డలకే కాదండి. దేవుడు లేనోడు కూడా ఎండ వస్తున్నది, వర్షం వస్తున్నది, పంట వస్తున్నది, హార్వెస్ట్ కలుగుతున్నది. ఇవన్నీ కూడా కామన్గానే అందరికీ కలుగుతున్న కామన్ గ్రేస్ అంటారు. కానీ స్పెషల్ ఏంటంటే రక్షణ. ఈ రక్షణ అనేది
దేవుణ్ణి విశ్వసించిన వారికి మాత్రమే రక్షణ కలుగుతుంటున్నది. సో దేవుడికి నేను ఏం చేయాలి అనుకున్న వారు ఫస్ట్ దేవుడు మీకేం చేశారంటే, దేవుడు పాపముల నుంచి నరుడికి విమోక్షణ కలుగ చేస్తున్నాడు, గొప్ప రక్షణ కలుగ చేస్తున్నాడు. మన క్రియల ద్వారా కాదు, క్రీస్తు యొక్క క్రియల ద్వారా, మన యొక్క ప్రయాసంతో కాదు, క్రీస్తు యొక్క ప్రయాస పడింది కాబట్టి, మన రక్తము కాదు, మన కన్నీటి ప్రార్థన కాదు, క్రీస్తు మన కోసము రక్తము చిందించి, మన కోసము అవమానపరచబడి, మన కోసము ఆయన దెబ్బలు పొంది, దేవుడు కుమారుడైన యొక్క స్థానాన్ని కూడా వదిలిపెట్టి నరుడు కోసము ఈ యొక్క భూలోకానికి వచ్చి ఆయన మరణించి మనకు రక్షణ కలుగచేస్తున్నారు. సో ఇది ఇంత గొప్ప రక్షణ కలుగచేసినప్పుడు ప్రజలకి ఎటువంటి రక్షణ కలిగి ఉన్నది, ప్రజలు ఇప్పుడు ఎటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు, రక్షణ కలిగిన దాని వలన ప్రజలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళ పొజిషన్ ఏంటి, వారు ఎక్కడ ఉన్నారు. సో ఎక్కడ ఉన్నామా అనుకుంటేనే దాని యొక్క యాక్టివిటీస్ కలుగుతూ ఉంటుంది. ఏమేన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ ఉన్నామో, ఎవరిలో ఉన్నామో చూడండి. సమ్ టైమ్ ఇక ప్రపంచంలో చూసారంటే ఇక సోషల్ అరేంజ్మెంట్ చూసారంటే పీపుల్ యొక్క లివింగ్ లైఫ్ కేటగిరీ వైజ్గా డివైడ్ అయి ఉన్నది. పీపుల్ యొక్క లివింగ్ లైఫ్ చూసారంటే ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్, డి క్లాస్ అని ఈ రీతిగా డివైడ్ చేయబడి ఉన్నది. ఏ క్లాస్ పీపుల్ యాక్టివిటీస్ డిఫరెంట్గా ఉంటుంది, బి క్లాస్ పీపుల్ కేటగిరీస్ యాక్టివిటీస్ డిఫరెంట్గా ఉంటుంది, సి క్లాస్ పీపుల్ కేటగిరీ యాక్టివిటీస్ డిఫరెన్స్గా ఉంటుంది. వీళ్ళ యొక్క యాక్టివిటీస్ని డిఫరెన్స్ చేసేది ఏంటంటే వారి యొక్క లివింగ్ లైఫ్, వారి యొక్క సోషల్ లైఫ్, వారు ఎటువంటి సోషలిజంలో ఉన్నారో, వారు ఎటువంటి లివింగ్ లైఫ్ చేస్తున్నారో, వారి యొక్క చుట్టూ ఉన్న సొసైటీ ఎలా ఉన్నదో దాన్ని బట్టి వారి యొక్క యాక్టివిటీస్ చేంజ్ అవుతుంది. యాజ్ ఐఎమ్ రైట్, కరెక్టేనా? సో సి క్లాస్లో ఉన్న వారి పీపుల్ యొక్క యాక్టివిటీస్ చాలా దారుణంగా ఉంటుంది, బి క్లాస్ కొంచెం బెటర్, ఏ క్లాస్ ఇంకా బెటర్. వీళ్ళ యొక్క యాక్టివిటీస్ని ఫంక్షన్ చేపించేది ఏదంటే వారి యొక్క సొసైటీ, వారి యొక్క బ్యాక్గ్రౌండ్, వారి యొక్క లివింగ్ లైఫ్ యొక్క పరిస్థితి. సో ఎక్కడ ఉన్నామో దానికి సంబంధించిన క్రియలే జరుగుతుందే కానీ సి క్లాస్లో ఉండి ఏ క్లాస్ క్రియలు చేయలేరు. ఏమేన్ ఏ క్లాస్లో ఉండేవాడు సి క్లాస్ క్రియలు చేయలేరు. అలాగా ప్రీవియస్గా మనమందరమీ పాపములో ఉన్నామని చెప్పబడుతుంది బైబిల్. మనమందరమీ పాపములో, కటిక చీకటిలో, అపవాది హస్తములో, అపవాది యొక్క బంధసములో, అపవాది యొక్క చేతిలో మనం ఉన్నాము. సో అపవాది యొక్క కంట్రోల్లో ఉన్న మన వల్ల నీతి క్రియలు చేయలేని పరిస్థితి మనకున్నది. కానీ క్రీస్తు అపవాది యొక్క బంధింపుల నుంచి, అపవాది యొక్క హస్తముల నుంచి, అపవాది యొక్క రాజ్యముల నుంచి క్రీస్తు మనకి రక్షణ చేశాడు. రక్షింపబడిన ప్రజలు అంటే బిలీవర్స్, విశ్వాసులు. రక్షింపబడిన విశ్వాసులు ఎక్కడ ఉన్నారంటే వారందరూ క్రీస్తులో వారు జీవిస్తున్నారు, క్రీస్తులో ఉన్నారని లేఖనం సెలవిస్తున్నది. సో బైబిల్ నా యొక్క పరిస్థితి, నా యొక్క స్టేటస్ చెప్తున్నది. ఇది ట్రూత్. నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను. సో ఈ ట్రూత్ అంటుంది మీరందరూ క్రీస్తులో ఉన్నారు అని చెప్పబడింది. సో మన మైండ్, మన పరిస్థితి, ఒకవేళ మనం అనుకోవచ్చు నేను దేవుళ్ళు ఉన్నానో ఎక్కడ ఉన్నానో అని మనం అనుకోవచ్చు. సో మీరు అనుకునేదంతా కూడా రియాలిటీ కాదు, మీరు అనుకునేదంతా యథార్థము కానీ కాదు. సో టెక్స్ట్ ఏం చెప్తున్నదో ఆ టెక్స్టే ప్రూఫ్ అయి ఉన్నది, ఆ టెక్స్ట్ ట్రూత్ అయి ఉన్నది. సో మీరు గమనించండి, మీకే తెలియకుండా మీ యొక్క ఫాదర్ కానీ పితరులు కానీ మీకే తెలియదు,
మీకోసం ఒక 100 ఎకరాస్ని వాళ్ళు వీళ్ళ నామం రాసి పెట్టేశారు. కానీ మీరు ఇల్లు లేకుండా, స్థలం లేకుండా ఒక 20-25 ఇయర్స్గా మీరు ఉండొచ్చు. ఇల్లు లేదండి చెప్పండొచ్చు. సో ఎవరో ఒకరు చెప్తున్నారు, మీ తాతగారు మీకు 100 ఎకరా నీకు రాస్తున్నారు, పొంది ఉన్నావా, తీసుకున్నారా మీరు? విషయం తెలియదండి నాకు, ఇప్పుడు మీరు చెప్పే నాకు తెలుసండి. ఇంకా తెలుసుకోలేదా? రండి అని చెప్పి మీకు ఆ పేపర్స్ ఇచ్చారనుకోండి. పేపర్ చెప్తుంది మీకు 100 ఎకరా నేను రాస్తున్నాను, నువ్వు తీసుకో అని చెప్తుంది. సో ఆ పేపర్ వీలునామం రాసి ఒక 50 ఇయర్స్ అయిండొచ్చు. మీరు అనుకుంటారా, ఇంతవరకు నాకు ఇల్లు లేదు, ఇంక మీద నాకు ఇల్లు ఎక్కడ రాబోతుందని. సో ఆ యొక్క వీలునామం చదివితే మీ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? సో కరెంట్ సిచ్యువేషన్లో మీరు అద్దెంట్లో ఉండొచ్చు, ఆ టైంలో కరెంట్ సిచ్యువేషన్ మీరు రెంట్ పే చేయొచ్చు. కానీ వీలునామం చెప్తుంది నీకు 100 ఎకరా ఉందని. సో దట్ ఈస్ టెక్స్ట్ ఓన్లీ, అది టెక్స్ట్ మాత్రమే. ఇల్లు చూపిలా, స్థలం చూపిలా, మీకు అక్కడ ఫోటో కూడా లేదు, ఓన్లీ టెక్స్ట్. మీరు ఓన్లీ టెక్స్ట్ అని మీరు అది బిలీవ్ చేయకపోతారా? హలో. సో టెక్స్ట్కి వాల్యూ ఉన్నది. నోటు ద్వారా ఒట్టి మాటతో చెప్పేదానికన్నా టెక్స్ట్కి వాల్యూ ఉన్నది. నీకు ఒక 1 lakh రూపీస్ ఇస్తాను అని మీ ఫాదర్ చెప్పిన దానివల్ల మీకు సంతోషం రాదు. ఎప్పుడు రియల్ సంతోషం వస్తుంది, ఎప్పుడు రియల్గా మీరు హ్యాపీని మీరు ఫీల్ చేస్తారంటే 1 lakh రూపీస్ని మీకు చెక్ ఇచ్చి సంతకం పెడితే అది ఇమ్మీడియట్గా మీకు హ్యాపీనెస్ క్రియేట్ అయిపోతుంది. ఎందువలన మీరు 1 lakh రూపీస్ కరెన్సీ చూసారా? నో. ఇంకా బ్యాంకుకి వెళ్ళి ఉండరు, ఇంకా ఆ కరెన్సీ అమౌంట్ని మీ కంట్లో పడి ఉండదు, ఫిజికల్గా మీరు చూస్తుండరు. ఓన్లీ ఒక పేపర్లో ఉన్న ఒక బ్లూ పెన్లో రాయబడిన ఆ రాతలో, ఆ టెక్స్ట్లో మీకు సంతోషం కలుగుతుంటున్నది. ఏమేన్? అప్పుడు టెక్స్ట్కి ఎంత వాల్యూ చూడండి. దర్శనంగా అలాగనే బైబిల్ అనేది మనకు ఒక టెక్స్ట్ ప్రూఫ్గా ఉన్నది. ఇది ప్రూఫ్ మాత్రమే కాదు, ఇది ఒక ట్రూత్ అయి ఉన్నది. సో లేఖనం దేవుడు అంటే నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను. ఆ సత్యం అనేది ఏంటి? ఆయన యొక్క ట్రూత్, ఆయన యొక్క వర్డ్. దేవుడే వాక్యమైనాడు, వాక్యమే దేవుడైనాడు. సో టెక్స్ట్ ఏమంతా చెప్తుందో అది దేవుడే చెప్తున్నాడు. ఆ చెప్పబడిన ప్రతి టెక్స్ట్ వాల్యుబుల్ ట్రూత్ అయి ఉన్నది. ఏమేన్? ఆ వాల్యుబుల్ ట్రూత్ ఇప్పుడు ఏం చెప్తున్నది? మన కోసం దేవుడు ఏం చేశారు, మనం ఎలా ఉన్నామని అని చెప్తుంది. అందువల్లనే మనము ఈ టెక్స్ట్ని చదివేటప్పుడు ఇది చాలా వాల్యుబుల్గా మనం చూడాలి. ప్రతి టెక్స్ట్ ఇంపార్టెన్స్ అయి ఉన్నది. అందుకని నేను ప్రతి పేజ్ కూడా మిస్ చేసేయలేదు. సో సమ్ టైం మిస్ అయినా కూడా, కొంచెం డిలే అయినా కూడా, చర్చ్ బిలీవర్స్ ప్రతి పేజ్ని వారు కవర్ చేయాలి, ప్రతి పేజెస్ వారు చదివి వినాలి. ఎందుకంటే ఇది జస్ట్ ఒక రిలీజియన్ బుక్ కాదు, ఇది ఒక లీగల్ బుక్, ఇది ఒక డాక్యుమెంట్. ఇది దేవుడు మన కోసం రాసి ఇచ్చిన గొప్ప డాక్యుమెంట్ అయి ఉన్నది. సో పీపుల్ ఈనాడు క్రిస్టియన్స్ పీపుల్ ఈ యొక్క బైబిల్ని దేనికి ఉపయోగపరుస్తున్నారంటే ఎవ్రీడే మార్నింగ్ ఒక ముద్దు. ఏమేన్? ఒక ముద్దు పెడితే అంత అయిపోద్దా? నో. ఎవ్రీడే మార్నింగ్ మీకు వీలునామానికి ఒక ముద్దు పెడితే మీకు వీలునామాలు రాయబడిన ఆ యొక్క ఆస్తి అంతా మీరు లీగల్గా పొందుకుంటారా? నో, పొందుకోరు. మీరు ఆ వీలునామాన్ని తీసుకెళ్ళి మంచి అడ్వకేట్ చూసి, మంచి లాయర్ని చూసి, అడ్వకేట్ గారు మాకు ఇలాగా వీలునామా రాస్తున్నారు, ఇవన్నీ మేము లీగల్గా పొందుకోవాలి, దీనికి ఏం చేయాలి, మేము ఏమేమి పేపర్స్ మీకు సబ్మిట్ చేయాలి? వాళ్ళంటారు డెత్ ప్రూఫ్ తీసుకొని రండి, మీ అడ్రస్ ప్రూఫ్ తీసుకొని రండి, అది తీసుకొని రండి. ఇవన్నీ లీగల్గా మీరు ప్రొసెస్ చేసుకోవాలి. మీకు ఉందన్నది ఉందన్న దానివల్ల మీరు పొందుకోలేరు. సో ఇది లీగల్గా మీరు ప్రొసెస్ చేసుకోవాలంటే దానికి కొంచెం వర్క్ చేయాల్సి వస్తుంది. వర్క్ అంటే ఏంటి? దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, పేపర్స్. సో ఒక పేపర్ తీసేదానికి సమ్ 1000 కిలోమీటర్ కూడా వెళ్ళి వచ్చేస్తారు మీరు. ఏమే? అట్లీస్ట్ లీవ్ అనేసి వెళ్ళి వస్తారు. ఎందుకంటే అది వస్తే నా తలరాతే మారిపోద్దండి. ఆ పేపర్ వస్తే నా పరిస్థితి
మారిపోతుంది. అలాగా అప్పుడు ఆ వీలునామంలో రాసినదాన్ని పొందుకున్నదానికి ఎలా మనం పడుతున్నామో దానిలో పొందుకుంటాము. కానీ వీలునామాన్ని తీసి ప్రతిదినము మీరు ముద్దు పెట్టేదాని వలన, వీలునామం తీసి ప్రతిదినము మీరు నమస్కారం చేసేదాని వలన మీకు వీలునామంలో ఉండేది ఏది కూడా మీకు సొంతము కాబోయేది లేదు. లేదా వీలునామాన్ని డైలీ ఒక 2 లైన్స్ చదివి ఆమేన్ అని చెప్పిపోతే మీకు అన్ని ప్రాసెస్ అయిపోద్దా? అది కూడా కాదు. ఆ వీలునామా ఉండేది ఎలా పొందాలి, ఎలా మనం ప్రాసెస్ చేసుకోవాలి, ఎలా మనం సొంతం చేసుకోవాలి అనే దానికి హోల్ ఫ్యామిలీయే మీరు ప్రయాసపడతారు కదా. అలాగా ఈ యొక్క బైబిల్ అనేది కూడా ఇది ఒక రిలీజియన్ బుక్గా, ఇది ఏదో ఒక మత సంబంధమైన ఒక పుస్తకంగా మనం అనుకొని ఏదో దెయ్యాలు వెళ్ళగొట్టేదానికో, ఏదో మనము ఎవ్రీడే మార్నింగ్ ఒక ముద్దు ఇచ్చేదానికో కాదు. సో క్రిస్టియన్ పీపుల్ చూసారా, ఎవరిని దెయ్యం పడితే వాళ్ళపైన బైబిల్ పెట్టి పో 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 వాళ్ళని. బైబిల్లో అంత శక్తి ఉందండి? నో, బైబిల్ ఏం శక్తి లేదు, వర్డ్లో శక్తి ఉన్నది. ప్రతి టెక్స్ట్లో శక్తి ఉన్నది. టెక్స్ట్ యొక్క నాలెడ్జ్ లేకుండా, టెక్స్ట్ యొక్క అవగాహన లేకుండా మీరు ఈ బైబిల్ పెట్టి మీరు రిలీజియన్ యాక్టివిటీ చేయొచ్చు. కానీ బైబిల్లో ఏం చెప్పబడి ఉన్నదని మీరు పూర్తిగా వివరం తెలుసుకోకుండా పోతే అదొక బిగ్ ఫెయిలియర్గా మనం అనుభవిస్తాం. ఏమేన్? సో నాకు తెలిసిన చాలా క్రిస్టియన్స్ పీపుల్ ఉన్నారు, ఆంగ్లియన్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఆంగ్లియన్ పీపుల్ ఇంటికి వెళ్ళి మంచి ట్రెడిషనల్గా ఉంటారు కదా క్రిస్టియన్ పీపుల్. ఇప్పుడు కూడా కొంచెం సమ్ క్రిస్టియన్ పీపుల్ ఉంటారు. ఇంటికి వెళ్ళారంటే డోర్ ఓపెన్ చేసిందే, మెయిన్ డోర్ ఓపెన్ చేసిందే సెల్ఫ్ ఉంటుంది, డైరెక్ట్గా సెల్ఫ్లో బైబిల్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళంటారు, సార్ ఇంటికి వెళ్ళి మనం ఓపెన్ చేస్తే బైబిల్ చూడాలి. సో ఇవన్నీ రిలీజియన్ యాక్టివిటీస్ పెట్టి ఇటువైపు ఒక క్యాండిల్, ఇటువైపు ఒక క్యాండిల్ ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. సో వాళ్ళు అనుకుంటున్నారు ఈ బైబిల్కి మనం రెస్పెక్ట్ చేస్తున్నామని. నో, మీరు వీలునామాన్ని డైలీ ఫ్రేమ్ చేసి తగిలిచ్చి 2 కొవ్వొత్తులు వెలిగిస్తే ఆ వీలునామా మీకు పొసెస్ అయిపోద్దా? చేస్తామా అలాగా? నో, వీలునామాన్ని మనం అలా చేసేది లేదు. వీలునామాన్ని చదువుతాము, చదివిన విషయాన్ని మనం వివరంగా ఒక అడ్వకేట్ ద్వారా తెలుసుకుంటాము. నెక్స్ట్ ఇవన్నీ పొసెస్ చేసుకోవడానికి లీగల్ యాక్టివిటీస్ ఏమో వాటి ప్రకారం నడుచుకుంటాము. సో అది ఎలాగా లీగల్గా మనము పొసెస్ చేసుకుంటున్నామో అలాగనే బైబిల్ కూడా చూసామంటే ఇది ఒక రిలీజియన్ బుక్ అని లేదు, ఇది ఒక నూతన నిబంధన, పాత నిబంధన అనే 2 నిబంధనలు ఉన్నాయి. ఇక నిబంధన అనే వర్డ్ అదొక లీగల్ వర్డ్, నాట్ రిలీజియన్ వర్డ్. నిబంధన అనేది కవెనెంట్ ఆర్ కాంట్రాక్ట్ ఆర్ అగ్రిమెంట్. నిబంధన చెప్దాం. నిబంధన అనేది కవెనెంట్ ఆర్ కాంట్రాక్ట్ ఆర్ కవెనెంట్, కాంట్రాక్ట్ అండ్ అగ్రిమెంట్. సో దేవుడు నరుడితో చేస్తున్న అగ్రిమెంట్, కాకపోతే దేవుడు నరుడితో చేస్తున్న కాంట్రాక్ట్, కాకపోతే దేవుడు నరుడితో చేస్తున్న అగ్రిమెంట్, కాంట్రాక్ట్ అండ్ ఇంకోటి చెప్పాను మీకు, అగ్రిమెంట్ చెప్పొచ్చు, కాంట్రాక్ట్ చెప్పొచ్చు, ఇంకోటి కవెనెంట్ అనేది బైబిల్ వర్డ్. కాబట్టి మీ బుక్లో చూస్తారంటే ఫ్రంట్ పేజ్లోనే ఉంటున్నది ఇది ఒక లీగల్ బుక్, ఇది ఒక రిలీజియన్ బుక్ కాదు, ఇది ఒక లీగల్ బుక్. దేవుని యొక్క లీగల్గా మీరు ఏదైతే ప్రాసెస్ చేసుకుంటారో అవన్నీ దీనిలో రాయబడి ఉన్నది. దీనిలో చెప్పినంత మీరు బిలీవ్ చేయండి, బిలీవ్ చేసిన ప్రకారం నడుచుకోండి. దీనిలో చెప్పబడిన ప్రకారంగా మీ యొక్క లైఫ్ చాలా ప్రకాశకరంగా ఉంటుంది. ఆమేన్. అప్పుడు 1, 2 అన్ని కూడా దేవుడు చేసిన విషయాలను చదివాము. ఇప్పుడు 3, 4 అన్ని కూడా మనం ఏం చేయబోతున్నామని చదువుకోబోతున్నాము. కాబట్టి 3, 4 చాప్టర్ చాలా ఇంపార్టెన్స్ చాప్టర్స్. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు సంబంధించినది, మన గురించినది, మనల్ని పట్టినది. ఎంతమంది ఆమె అంటారు? సో ఒకప్పట్లో ఉత్తరం రాసేవాళ్ళు. ఒకప్పట్లో ఉత్తరం రాసేటప్పుడు ఇంట్లో ఒక 5 నెంబర్స్ ఉన్నారనుకోండి, ఫాదర్, మదర్, సిస్టర్స్, అక్క చెల్లిలో, అన్నదమ్ములు,
లెటర్లో ఎలా ఉంటుంది, అందరూ వింటారు లెటర్లో ఏం రాస్తుంది. ఫస్ట్ నాన్నగారి కొరకు, నాన్నగారు చెవు బాగా విప్పి వింటారు, ఈ నా కొరకు చెప్తున్నా చదివి రాసినారు. నెక్స్ట్ అమ్మ మీ కొరకు, అమ్మ చాలా క్వైట్గా ఆమె, ఎందుకంటే ఆమెకు సంబంధించిన మెసేజ్. లాస్ట్లో ఒక సిస్టర్ ఉన్నారనుకోండి, వాళ్ళు సైలెంట్గా ఉంటారు, కొంచెం కాన్షియస్ లేకుండా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి సంబంధించి ఇంకా 3-4 పోవాలి, లాస్ట్ ఆమెది. ఎవరు పేరైతే రాస్తున్నారో వారు చాలా శ్రద్ధగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళని గురించినది. సో అలాగా ఈ 3rd చాప్టర్ ప్రతి బిలీవర్స్ సంబంధించినది. ఎవరైతే క్రీస్తుని సొంత రక్షకుడిగా బిలీవ్ చేస్తున్నారో వారికి సంబంధించినది. అందువల్ల మీరు చాలా శ్రద్ధగా వినండి, ఇది మీకు సంబంధించిన టెక్స్ట్ అయి ఉన్నది. ఏమేన్ సో తమిళ్లో எங்க இருக்கீங்களா? தமிழ்ல நீங்க தமிழ் నో తమిళ తమిళ తెలుగు తమిళ్ ఓకే. ఫ్యూ మినిట్స్, ఒక 5 minutes తెలుగు తమిళ చెప్పేసి మీకు. తమిళ్ బైబిల్ ఇరుకా? బైబిల్ ఇరుకా? ఓకే. తమిళ్ వచ్చామ్మా? తమిళ్ వచ్చామ్మా? వరుమా? తమిళ్ అంట వాళ్ళకి. ఓకే, ఒక 5 minutes చెప్పేస్తా వాళ్ళకి. நீங்க மலையாளம் படிங்க. Chapter 3 Colossians, కొలొస్సీయులకు రాసిన నిరుబం 3వ అధ్యాయం 1-2. 2-3 minutes కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి తమిళ్లో. நான் படிக்கிறேன். நீங்கள் கிறிஸ்துவுடன் எழுந்ததுண்டானால் கிறிஸ்து தேவனுடைய வலது பார்சத்தில் வீற்றிருக்கும் இடத்திலுள்ள மேலானவைகளை தேடுங்கள், பூமியில் உள்ளவைகள் அல்ல, மேலானவைகளையே நாடுங்கள். சோ வேதம் சொல்லுகிறது, நீங்கள் தேவனுடைய பிள்ளைகளா இருக்கிறபடினாலே நீங்கள் கட் பண்ணிக்கிறேன்.